మీకు అందరికీ వందనాలండి. శిలోగు దేవాలయం ప్రార్థన నుంచి మాట్లాడుతున్నామండి. దేవుడి బిడ్డలని మీరు ఎన్నవారు అందరూ కూడా దేవుడిని నమ్ముకున్న వారని ఈ మాటలు కొంచెం మీ విశ్వాసంలో కూడా బలపడాలని ఈ మాటలు చెప్తున్నామండి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ఇంకా దేవుడిని నమ్మకుండా ఇంకా బయట లోకస్తులుగా ఉన్నారేమోనండి. కానీ లోకంలో ఉంటే కనుక దేవుడి వద్దకు వచ్చి మీ అవసరతలు, మీ అక్కట్లో, మీ భర్త విషయం, మీ బిడ్డల విషయం, మీ కుటుంబ విషయం, అనేక అప్పుల విషయం, అనేక శోధనలతో హింసించబడుతున్న మీ వేదనలన్నీ కూడా బయలుపరచబడాలంటే యేసుప్రభు ఒక్కరేనండి. యేసుప్రభు ఒక్కరే. అందు గురించి దేవుడిని నమ్ముకోమని, కనీసం ఒక్కలుగా ఉన్నా కానీ నేనేం చేయగలను అని అనుకుంటున్నారేమోనండి. దేవుడిని ఏం చేయగలడు దేవుడు అని అంటున్నారేమో. కానీ దేవుడికి మీరు ఒక్కరుగానే రండి. మీరు ఒక్కరుగా వస్తే మీ అమ్మలు అనేకులు, మీ భర్త, మీ బిడ్డలు రక్షించబడతారండి. నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటున్నారేమో. కానీ మన వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదండి. సర్వశక్తుడైన దేవుడు యేసయ్య వల్ల బట్టి ఖచ్చితంగా ఇది కలుగుతుందండి. ఇరుకులున్న ఇబ్బంది